నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో నిన్న జరిగిన సంఘటన, శ్రావణి అని ఒక అమ్మాయి, పెళ్ళైన కేవలం 1 ఇయర్కే ఈ అమ్మాయి నిన్న సూసైడ్ చేసుకుంది. సో ఈ శ్రావణి పేరులో ఏముందో చాలాసార్లు చెప్పినా, నేను చాలాసార్లు చెప్తున్నా, లెటర్ ఎస్తో పేరుంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. లెటర్ ఎస్ వాళ్ళు చాలా స్పిరిచువల్, చాలా మంచి మనసు గలవాళ్ళు. సో లెటర్ ఎస్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ స్టార్ట్, లెటర్ ఇస్ ఎ లెటర్ ఆఫ్ స్టాప్. ఇట్ ఈస్ ఎ లెటర్ ఆఫ్ వెరీ వెరీ బ్యాడ్ సరెండర్, నాట్ టు ద గాడ్, టు ద ఈవిల్. చెడుకి లొంగిపోయే నంబర్, సూసైడ్లు చేసుకున్న నంబర్. కాఫీ డే ఓనర్ 60-70 వేల కోట్లు ఉంది, సిద్ధార్థ్ సూసైడ్ చేసుకోలేదా? సినిమా యాక్టర్ సుశాంత్ సింగ్ సూసైడ్ చేసుకోలేదా? ఇలా చెప్పుకుంటా పోతే లెటర్ ఎస్ వాళ్ళలో బాగుండేది 1 to 5% మాత్రమే. మనకు సచిన్ టెండూల్కర్ బాగుంటే ఒక సరిపోదు. సల్మాన్ ఖాన్కి పెళ్లి కాలే, 59 years. షారుఖ్ ఖాన్కి కొడుకుతో ఇబ్బందులు. ఇలా చెప్పుకుంటా పోతే చాలామంది, సుందర్ పిచ్చయ్కి కొడుకుతో ఇబ్బంది, కొడుకు హెల్త్ ప్రాబ్లమ్స్. సో ఈ నంబర్ ఎస్తో వాళ్ళొక్కరే బాగుంటే సరిపోదు, ఫ్యామిలీ అంతా బాగుండాలి, రిలేషన్స్ బాగుండాలి. సంజయ్ దత్కి ఈజ్ ఫైటింగ్ విత్ క్యాన్సర్, అంతకుముందు విడాకులైన, అంతకుముందు AK-47, అంతకుముందు డ్రగ్స్ కేసులు. సో లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి. సో నిన్న సూసైడ్ చేసుకున్న అమ్మాయి పేరు శ్రావణి. ఈ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని దగ్గర బంధువు హేమచంద్రకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి 1 year అయ్యింది, ఇంకా ప్రెగ్నెంట్ అవ్వలేదని మొగుడు సైకోలాగా మారి తిట్టడం, కొట్టడం, హింసించడం. సో నేను చూసిన శ్రావణిలో చాలామంది శ్రావణులు, శ్వేతాలు, స్వప్నాలు, సుకన్యాలు చాలామంది సూసైడ్లు చేసుకున్నారు. ఈ పేర్ల నంబర్ బాగుంటే మంచి సంబంధం వస్తుంది, బాగా చూసుకునేవాడు వస్తాడు. మనము మంచి నంబర్ ఉంటే మంచి నంబర్ని లాక్కుంటుంది, చెడ్డ నంబర్ ఉంటే చెడ్డ నంబర్ వాడిని లాక్కుంటుంది. ఈ శ్రావణిలో ఇది చార్లిన్ సిస్టమ్. 5, 6, 12, 13, 18, 19. ఈ 19లో ఓవల్స్ 3, కాన్సనెంట్స్ 16. ఈ 16 అనేది సడన్, అన్ఎక్స్పెక్టెడ్, కొలాప్స్ నంబర్, డెత్ నంబర్. ఈ 16వ నంబర్ ఏ ఆడపిల్ల పేరులో ఉన్నా తొందరగా పడిపోతారు. ఎందుకంటే సూర్యుడు శుక్రుడు కలయిక సంబంధాలు చెడగొడుతుంది, ఆరోగ్యం చెడగొడుతుంది, రిలేషన్స్ చెడగొడుతుంది. సో దిస్ ఇస్ చార్లిన్ సిస్టమ్. సో పైథాగరస్ సిస్టంలో 1, 9, 1, 4, 1, 5, 9, 14, 15, 19, 20, 29, 30. 30లో 11 ఓవల్స్. ఈ 19 నంబర్ చాలా డేంజరస్ నంబర్, పైథాగరస్ సిస్టమ్. ఈ 19 నంబర్ వచ్చిన శ్రీహరి అర్లీ డెత్, సావిత్రి 19 నంబర్ అర్లీ డెత్, సిల్క్ స్మిత, ఈవెన్ సౌందర్యాలో కూడా ఈ 19 నంబర్ ఉంది, అర్లీ డెత్. ఈ శ్రావణిలో కూడా 19. మనసు మమత హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసుకున్నారు. ఈ 19 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ మెంటల్ డిప్రెషన్, మానసిక ఆందోళన, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం
and early death. This will give depression also and thoughts of suicide also. So శ్రావణిలో 16 నంబర్ అండ్ 19 నంబర్ డిఫెక్ట్స్ ఉన్నాయి. సో వీళ్ళ భర్త హేమచంద్ర. సో ఈ అమ్మాయికి వీళ్ళ తల్లిదండ్రులు చాలా బాగా ఇచ్చి డబ్బులు పెళ్ళి గ్రాండ్గా చేసి నగలు దండిగా పెట్టి అడిగినంత డబ్బులు ఇచ్చి ఈ బిడ్డ బాగుండాలని కోరుకుంటే సంవత్సరం తిరిగి లోపల వీళ్ళు ఇలాంటి చెడు వార్తలు వినాల్సి వచ్చింది. చాలా బాధేస్తుంది ఇలా వింటే. హేమాలో 8541 = 9. సో ఒకవేళ దగ్గర వాళ్ళు హేమచంద్రాన్ని హేమ అని పిలిస్తే 18 రక్తం కారుతున్న చంద్రుడు, టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్, లిటిగేషన్స్, డైవర్స్ నంబర్ 18. దీని తల్లోంచి రక్తం కారే నంబర్ అని చెప్పాను. బాడీతో కొట్లాడే నంబర్, బాడీని కొట్టే నంబర్ 18 నంబర్. చంద్రాలో 3, 8, 1, 5, 4, 9, 1. టోటల్ 31 నంబర్. 31 అంటే 4 + 9 = 13 నంబర్. ఉత్త హేమలో 18 నంబర్ ఉంది, హేమచంద్రలో డెత్ నంబర్ 13. సో ఈ డెత్ నంబర్ వాళ్ళతో మనం సంబంధాలు పెట్టుకుంటే ఆటోమేటిక్గా 13 భర్తకుంటే భార్యకి 13 ఇస్తాడు. సో ఈ కాంబినేషన్ ఈజ్ అ వెరీ వెరీ బ్యాడ్ కాంబినేషన్ ఆఫ్ శ్రావణి అండ్ హేమచంద్ర. సో ఆ బిడ్డ నిన్న సూసైడ్ చేసుకుంది. ప్రతి ఒక్క ఆడబిడ్డకి నేను చెప్పేది ఏమంటే పెళ్లి కాకముందే పేరు చెక్ చేసుకోండి, పేరులో బలం ఎంత చూసుకోండి. మ్యాచ్ వచ్చినప్పుడు మీరు ఆ మ్యాచ్ చేసుకోవాలన్నప్పుడు అసలు ఆ పేరులో బలంకి మీ పేరులో బలం మ్యాచింగ్ ఉందా లేదా, కాపురం బాగుంటుందా లేదా, న్యూమరాలజీ గైడెన్స్ తీసుకోండి. నేను ఎస్ అని చెప్పి నాకు చేసుకున్న సుమారు 7-8 లక్షల జంటలు చక్కగా ఉన్నాయి. ఆల్ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్ బై న్యూమరాలజీ. సో ఈ శ్రావణి పేరులో రాంగ్ నంబర్స్, హేమచంద్రాల పేరులో రాంగ్ నంబర్స్ వల్ల ఒక ఆడపిల్ల జీవితం మధ్యలో ఇలా బలైపోయింది. ఆ కుటుంబానికి తీవ్రమైన బాధను మిగిల్చింది. సో మన ప్రోగ్రాం చూసిన సుమన్ టీవీ వ్యూవర్స్ ఆర్ ఆల్ మై వ్యూవర్స్, మీ పేరులో బలం తెలుసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను. ఐ థింక్ దిస్ విల్ బి గివెన్ టిల్ ఆగస్ట్ నుంచి ఈ పేరులో బలం ఎంత చెప్పడం. ఎందుకంటే ఆల్మోస్ట్ 5 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. 75 లక్షల పై మందికి వాయిస్ ఇవ్వడం జరిగింది. డైలీ వీఆర్ గివింగ్ వాయిస్ టు థౌజండ్స్ ఆఫ్ పీపుల్. సో మీ పేరులో బలం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఇది నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఇది హెవీ వాట్సాప్ మెసేజ్ల వల్ల ఆల్మోస్ట్ మంత్లీ ఆర్ 2 మంత్స్ ఒకసారి బ్లాక్ అవుతూ ఉంది వాట్సాప్. సో మీకు వాట్సాప్ కానీ లాస్ట్ సీన్ 1 డే అట్లా ల్యాగ్ ఉన్నా, 2 డేస్ నాట్ సీన్ ఉన్నా ఈ నంబర్ కాల్ చేసి మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో వాట్సాప్ చేయొచ్చు, ఈ నంబర్కి డైరెక్ట్గా చేసి మాట్లాడవచ్చు 9121685513. సో సెకండ్ నంబర్ 9966000317 9966000317 9133789199 9133789199 8688157777 8688157777. ఇంకో నంబర్ 8888 కూడా కనబడుతుంది స్క్రీన్ మీద. సో స్క్రీన్లో మీకు కనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల రిప్లై వస్తుంది. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్. మళ్ళీ అడుగుతున్నారు ఏం పెట్టాలి,
ఏం డీటెయిల్స్ పెట్టాలి? మీ పూర్తి పేరండి, మీ పిలిచే పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, ఇంక వేరే అక్కర్లే. వీలైతే సిగ్నేచర్, ఈ 4 పెట్టండి. 24 గంటల లోపల పేరు బాగుందా లేదా? బాగుందా? మీరు చాలా లక్కీ అండి, నథింగ్ టు వరీ. మీరు మట్టి పట్టుకున్న బంగారు అయిపోతుంది. పేరు బాగలేదు, వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నేను మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసి స్టడీ చేసి ఉంటాను కదా, మీకు వాయిస్ ఇచ్చేప్పుడు సొల్యూషన్ కూడా నా మైండ్లో ఉంటుంది. సో ద బెస్ట్ సొల్యూషన్ నేను ఇస్తాను. ఎక్కడెక్కడో కరెక్షన్లు తీసుకొని లైఫ్ని పాడు చేసుకోకండి. నా దగ్గర పనిచేసేవాళ్ళు 150 మంది పైన ఆఫీసులు పెట్టుకున్నారు. చాలామంది జీవితాలు నాశనం చేస్తున్నారు. సబ్జెక్ట్ నేర్చుకోకుండా ఆఫీసులు పెట్టిన వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇది చాలా ఇంపార్టెంట్. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కరెక్షన్ చేసుకోండి. అండ్ చిన్నపిల్లలకి చాలామంది రోజు పేర్లు పెడుతున్నారు. పిల్లడు పుట్టాడు, ఈ పేరు ఆ పేరు ఆ పేరు, వారం 10 రోజులు వదలట్లేదు. చిన్నపిల్లలు వైట్ పేపర్ లాంటి వాళ్ళు, మనం 100 ఏళ్ళు ఆయుష్ వేసుకోవాలి, వాళ్ళ గొప్ప ఫ్యూచర్కి వేసుకోవాలి. కాబట్టి మీరు ఫీజు కట్టి అపాయింట్మెంట్ తీసుకుంటే వాళ్ళ పేరు ఎలా ఉండాలి నేనే మీకు పంపిస్తాను. 7 నుంచి 10 పిల్లలు ఒక పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అమెరికాలో పిల్లలు పుడితే 90% నన్నే కాంటాక్ట్ అవుతారండి. బాంబేకో ఢిల్లీలో ఎవరిని కాంటాక్ట్ అవ్వరు. హైదరాబాద్లో ఉన్న కిరణ్ నెహ్రూనే, ద బెస్ట్ ఇచ్చేది కిరణ్ నెహ్రూనే. నేను నాన్నగారి దగ్గర నేను అంత బాగా నేర్చుకున్నాను. మంది 40 years ఇన్ ఆఫీసు, 40 లక్షల పైన క్లయింట్స్. మంచి లైఫ్ కావాలి అనుకుంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి, బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. సో స్క్రీన్లో కనిపిస్తున్న నంబర్లకి మీ డీటెయిల్స్ పెట్టండి. వాయిస్ కోసం వెయిట్ చేయండి, వెంటనే అడగద్దండి. బాగలేని వాళ్ళు కరెక్షన్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ అండి. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.